అని ఆయన స్పష్టం చేశారు. నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలంటే నా కోరిక. ఎందుకంటే చాలా మంది చూస్తాం ప్రజాసేవలోకి వస్తా ఉంటారు. ఎందుకు వస్తాం? ఎజెండా ఏంటంటే మేము ఒక ఎంత పెట్టాం, మేము దానికి 100 రెట్లు ఎక్కువ సంపాదించుకోవాలి అన్నట్టు ఉండాలి. లేదంటే కొంతమంది కులం పేరు చెప్పు, మతం పేరు చెప్పు, బ్లాక్ మెయిల్ చేసో డబ్బులు సంపాదిస్తూ ఎజెండాగా రాజకీయాల్లోకి వస్తూ ఈ మధ్యకాలంలో ఎక్కువ ఫ్యాషనేట్. లేదా అందులో డబ్బులు సంపాదించి రియల్ ఎస్టేట్ లో ఇంకా మోసాలు చేసి ఆ మోసాలు చేసి ఈ మోసాలు చేసో కొంచెం డబ్బులు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అయిపోదామని ఎంపీ అయిపోదామని వస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. రాజకీయం అంటే ప్రజాసేవ అంటే చాలా త్యాగం కావాలి, సాక్రిఫైస్, సెల్ఫ్ సాక్రిఫైస్ కావాలి. అంత త్యాగంలో రాజకీయంలో రావాలి. నేను రాజకీయంలో కొంచెం పర్పస్ అని కాదు, నేను దాన్ని సహించను కూడా. చాలా మంది అంటున్నారు నేను విజయవాడ వెస్ట్ తీసుకుంటే శ్వేత పోటీ చేస్తుందని. నేను క్లియర్గా మీ అందరూ మీటింగ్ లో చెప్పారు, పబ్లిక్ గా చెప్పారా? నా కుటుంబ సభ్యులు ఎవరో కూడా. ఇక కేసినేని నాని చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. ప్రియాంక, విజయవాడ ఎంపీ కేసినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈయన హాట్ కామెంట్స్ పార్టీలో కొంతమంది ప్రత్యర్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో తాను తన కుటుంబ సభ్యులు ఎవరు పోటీ చేయమని అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 ఏళ్ల 9 నెలలు అయింది, అన్ని రంగాల్లో జగన్ విఫలమయ్యారు అని చెప్పి ఆయన చెబుతూనే ఈ రోజు పార్టీలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది నేతలు చేరబోతున్నారు. వాళ్ళు చేరే వాళ్ళ కోసం అని చెప్పి ఈ రోజు విజయవాడ లో ఉన్న కేసినేని భవన్ లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ చేరికల సందర్భంగా ఎంపీ కేసినేని నాని వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించి ఆ తర్వాత వారిని ఉద్దేశించి మాట్లాడారు. అయితే వైసీపీ నాయకుల్లోనే జగన్ పాలనపై తీవ్రమైన అసంతృప్తి ఉందని, ఈ ప్రభుత్వంపై ప్రజలు కూడా ఆగ్రహంగా ఉన్నారని, వచ్చేది టీడీపీ ప్రభుత్వం ఎటువంటి సందేహం లేదని ఇంతవరకు ఆయన కామెంట్స్ చేశారు. కానీ ఆ తర్వాత మాత్రం విజయవాడ పార్లమెంట్ లో ఉండే 16 లక్షల మంది ఓటర్లు నాతోనే ఉన్నారు, నేను వాళ్ళతో ఉంటాను అని చెప్పి వ్యాఖ్యానించారు. నీతి నిజాయితీ పర్లే రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడంతో పాటు సంపాదన కోసమే కొంతమంది రాజకీయాల్లోకి వస్తున్నారని, ఇది ఈ విధంగా రాజకీయాల్లోకి రావటం ఫ్యాషన్ గా మారింది అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. నేను దోచుకోను, ఎవరిని దోచుకోనివ్వబోను, నాపై అందువల్లనే తనపై కొంతమంది అక్రమార్కులు విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని, విజయవాడ వెస్ట్ నుంచి కూడా మా అమ్మాయి కేసినేని శ్వేత పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతుంది, నేను నా కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఈ ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోము అని కూడా ఆయన ప్రకటించారు. విజయవాడలో అవినీతి అక్రమార్కులను సహించేది లేదని, వారితో పోరాడేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని కొంతమంది వ్యక్తుల కబంధ హస్తాల నుంచి కాపాడేందుకే నేను బాధ్యతలు తీసుకున్నానని వ్యాఖ్యానించారు. పశ్చిమ నియోజకవర్గం ఓటర్ల నుంచి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటారని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఆయన పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతల్ని విజయవాడలో ఉండే టీడీపీ నేతలను ఉద్దేశించి పరోక్షంగా చేసినవేను అని చెప్పి టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. గతంలో ఒకసారి తెలుగుదేశం అధినేత చంద్రబాబు వద్ద విజయవాడ లోక్సభ నియోజకవర్గం ఉండే నేతలతో సమావేశం జరిగిన సమయంలో కూడా అప్పట్లో తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోను అని కూడా కేసినేని నాని ప్రకటించారు. బట్ ఆ తర్వాత మాత్రం ఆయన మళ్ళా ఎన్నికల్లో పోటీ చేస్తానని మరోసారి ప్రకటించారు. కానీ ఈ రోజు మాత్రం ఆయన విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచే లేక వచ్చే ఎన్నికల్లో అసలు తాను గాని తన కుటుంబ సభ్యులు గాని పోటీ చేయబోరు అని మాత్రం ప్రకటించారు. ఇప్పటికే తన సోదరుడు కేసినేని చిన్ని రంగంలో ఉండటం, ఆయన సేవా కార్యక్రమాలతో పాటు అన్న క్యాంటీన్ల వంటి కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు పెట్టి ఆయన ప్రజలకు దగ్గర అవుతున్న నేపథ్యంలో కేసినేని నాని వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు విజయవాడ లోక్సభ నియోజకవర్గం పరిధిలో చర్చనీయాంశంగా మారాయి. ప్రియాంక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామారావు.